యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో దేవుడి యొక్క కృపను మనం పొందుకున్నాం. ఆ కృప తగ్గట్టు మన జీవితాల్లో జీవించి ఒకరినొకరు ఉపచారము చేసుకొని జీవిస్తున్నామా? ఈ విధంగా మనం జీవించాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఒక బ్రదర్ గారు, వారు అమెరికా నుంచి మన తెలుగు వారు ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, బ్రదర్ గారి కొరకై, తన సతీమణి గారి కొరకై, వారికి ఇచ్చిన 2 బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బ్రదర్ గారికి ఉన్న అనారోగ్యాన్ని నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థత దయచేయునుగాక. 2 బిడ్డలకి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. వారు భారతదేశానికి వచ్చి వెళ్ళే ప్రయాణంలో దేవుడు వారి కృపాక్షేమాలు అనుగ్రహించునుగాక. దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారు దేవుడు వారి ప్రార్థనని సఫలీకృతం దేవుడు చేయునుగాక. అదేవిధంగా దేవుడు బ్రదర్ గారి సహోదరి తన బావగారి కొరకై వారికున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు విడుదల దయచేసి ఈ బిడ్డల్ని నిండుగా మెండుగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాల్లో ఉన్న సమస్త శ్రమలు కష్టాల నుంచి దేవుడు వారికి విడుదల దయచేసి దీవించునుగాక. తండ్రి, వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ సువార్త ద్వారా రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వీరిని, వీరి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించుమని, ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటూ, తండ్రి మీరు ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం కృప మీ అందరికీ తోడయుండును గాక. హిబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 25వ వచనం, దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, ఒక్కొక్కరు కృపావరము పొందిన కొలది ఒకని ఒకడు ఉపచారము చేయుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేవుడు ఈ ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించి దేవుడి కృప మన తోడై ఉన్నారు అనే ఆ వాగ్దానము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని దేవుడు నడిపించి దీవించి ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా నిండుగా మెండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా, ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా. నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా, నీ యవ్వనాన్ని క్రీస్తుకై సమర్పించవయ్యా. నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా, నీ సంఘాన్ని సంస్కరింపబూనుకోవయ్యా. యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యవ్వనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి
ప్రేమపూర్వకంగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మదర్స్ డే ఎలా జరిగింది? ఎలా జరుపుకున్నారు? కొంతమంది అన్న మదర్స్ డే వర్తమానం మిస్ అయిపోయాము అని అనుకుంటున్నారేమో. ఈ లాస్ట్ వర్తమానము సిరీస్ అమ్మ అనే సిరీస్ మనం క్లోజ్ చేయబోతున్నాం. కాబట్టి మదర్స్ డే బాగా జరుపుకున్నారు అని నేను ఆశిస్తున్నాను. ఇంకోటి అడగాల, హోంవర్క్ ఇచ్చాను మీకు, తమ్ముడు చెల్లెలు ఇటు చూడండి, మీకు హోంవర్క్ ఇచ్చాను. తల్లిని సన్మానించారా? తల్లికి ఏదైనా చిన్న గిఫ్ట్ కొన్నారా? నాకు తెలియజేయండి. అమ్మ చెప్పండి, మీ బిడ్డలు ఏదైనా చేయకపోతే నాకు చెప్పండి. కుమారుడిగా నేను చెప్తున్న మాట, బాబు నన్ను వీళ్ళు నాకు గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు, నన్ను తీసుకెళ్ళలేదు, నన్ను చూసుకోలేదు అని చెప్పండి. నేను మాట్లాడతాను మీ బిడ్డలతో. రైట్? మీ తల్లిని సంతోషపెట్టారని, గౌరవించారని, ఆదరించారని, సన్మానించారని, సంతోషపెట్టారని అనుకుంటున్నాను. నా మాట మీరు దాటివేయారని ఆశతో నేను చెప్పానంతే. నా మీద ఉన్న ప్రేమతో, అనురాగంతో నేను చెప్పింది మీరు చేశారని నేను ఆశిస్తున్నాను. మీ తల్లితో మీరు ఒక పిక్చర్ ఏదైనా తీసుకున్నట్లయితే నాకు వాట్సాప్ పంపించండి, నేను కూడా ఆనందించాలని ఆశపడుతున్నాను. మదర్స్ డే మీ తల్లితో మీరు సెలబ్రేట్ చేసుకొని ఉంటే అంటే ఏంటి అన్న ప్రూఫ్ అడుగుతున్నాడా అని కొంతమంది అనుకుంటున్నారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, ప్రూఫ్ కాదు. ఐ ఆల్సో వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్. మీరు తల్లిని సన్మానించటంలో నేను కూడా పాలు భాగస్తుంది దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నాను. మంచిది. మరి తల్లుల్ని మనం సన్మానించాం. తల్లిల్ని ఏ రీతిగా చూసుకోవాలో, బిడ్డలు తల్లుల్ని ఏ రీతిగా చూసుకోవాలో మనం నేర్చుకున్నాం. ఈరోజు లాస్ట్ పాయింట్ చెప్పేసి నేను ఈ సిరీస్ని ముగించేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి తల్లులు బిడ్డల్ని ఏ రీతిగా చూసుకోవాలో అర్థమవుతుంది కదా. మనము ఈ 2 వారాలుగా ఏం చేసామంటే బిడలముగా, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, బిడలముగా మనము మన తల్లిని ఏ రీతిగా చూసుకోవాలో నేర్చుకున్నాం. 4-5 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తున్నాను. వచ్చే వారం ఏం చేద్దామంటే తల్లులు మనల్ని ఏ రీతిగా చూసుకోవాలి, బిడ్డలు ఏ రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పరు. ఎంతసేపు తల్లిదండ్రులు సన్మానించు అని చెప్తానే ఉంటారు, కానీ తల్లులు బిడ్డల్ని ఏ రీతిగా చూసుకోవాలో చెప్పరు. నేను చెప్పబోతున్నాను. అమ్మ మీరు కొంచెము ఓపికతో వర్తమానాన్ని వినాలి. మంచి ప్రార్థన చేసుకుందాం రండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రత్యేకంగా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే తల్లిదండ్రుని సన్మానించారో మదర్స్ డే రోజుని దేవుని వాక్యం విని ఐఎమ్ సారీ అమ్మ నన్ను క్షమించు, అమ్మ నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పారో వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థించి దీవించబోతున్నాను. నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ రీతిగా నిరీక్షణ సమయం ద్వారా బిడ్డల గృహాన్ని దర్శించే కృపను మీరు దయచేస్తుంది మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మరి ఈ సిరీస్ అమ్మ అనే సిరీస్ మేము ముగించిపోతుండగా నాతో మాతో మీరు మాట్లాడమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ నీ కుమారుని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి తమ్ముడిని, చెల్లిని, బ్రదర్, సిస్టర్ని తల్లిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా తల్లిని సన్మానించి దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా నా మాట ఆలకించి తల్లులను మీరు సన్మానించినందుకు నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఇంకొక పాయింట్ చెప్పి అమ్మ అనే సిరీస్ని మనం ముగించబోతున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడారని, దేవుని వాక్యం చేత మీ జీవితంలో మార్పు వచ్చిందని, దేవుని వాక్యము చేత మీ తల్లితో ఉన్న సంబంధము బాగైందని నేను అనుకుంటున్నాను. ఈ సిరీస్ మిస్ అయిన వారు ఏమంటే మొట్టమొదటిసారిగా ఈ సిరీస్ చూస్తున్న వారి గురించి చిన్న రీక్యాప్ చేయాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందు ఈరోజు ఎవరైనా పుట్టినదినం జరుపుకుంటున్నారా? విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి కేక్ కట్ చేస్తుండగా జాగ్రత్తగానండి అమ్మ, చెల్లెమ్మ, తమ్ముడు, కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో మీ జీవితము అంతే తీపి అనుభవాలతో మధురముగా ఉండును గాక. రైట్? కేక్ చూడండి, ఒక మాట చెప్తున్నాను. కేక్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్, కొంతమంది చెల్లెళ్ళు బేక్ చేస్తూ ఉంటారు. కేక్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తే ఆ స్వీట్నెస్ బయటకు వస్తుందో మీ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అయినా సరే యేసు వైపు చూసి యేసు మీద ఆధారపడి యేసుతో నడిచినట్లయితే మీ జీవితం కూడా తీపిగా ఉంటుందని దేవుని సేవకుడిగా చెప్తున్నాను. దాంతోపాటుగా ఎవరైనా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటే మాకు తెలియజేయండి. మీతో పాటు మేము కూడా సంతోషిస్తాం. మీ బర్త్డే అయితే మాకు తెలియజేయండి.
మీతో పాటు మేము కూడా సంతోషిస్తాం. మీ కిందున్న వాట్సాప్ నెంబర్స్కి అన్న ఈరోజు నా బర్త్డే నా గురించి ప్రార్థన చేయండి, మా వివాహ వార్షికోత్సవం నా గురించి ప్రార్థన చేయండి అంటే మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మంచిది, మనము పాయింట్స్లోకి వెళ్దాం. గుర్తున్నవారు చెప్పండి, ఎవరైనా గుర్తున్నవారు చెప్పండి. అంటే నేను ఆగాను ఎప్పుడు వాక్యంలో కూడా, ఎప్పుడు నేను వర్తమానం చెప్పేటప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నేను ఆగాను అంటే మీరు మాట్లాడాలన్నమాట. కొంతమంది అనుకుంటున్నారు అన్న టీవీలోంచి ఎలా మాట్లాడగలమన్నా అని అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆలకిస్తాడు. నాకు వినపడకపోయినా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఎన్ని చెప్పాను చెప్పండి. గత 2 వారాలుగా ఎవరైనా ఫాలో అయ్యేవారు. నెంబర్ వన్ చెప్పండి అమ్మ. నెంబర్ 1 ఏంటి? మన తల్లుల్ని ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా గౌరవించాలి, రెస్పెక్ట్. నెంబర్ 2 చెప్పండి, ఎవరన్నా నెంబర్ 2 చెప్పండి. నెంబర్ 2 చెప్పండి. మన తల్లుల్ని గట్టిగా చెప్పాలా, మన తల్లుల్ని మనము, అది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మన తల్లుల పట్ల మనం బాధ్యత వహించాలి. బాధ్యత వహించే కుమార్తెగా, కుమారుడుగా, రెస్పాన్సిబుల్ సన్ అండ్ డాటర్గా మనం ఉండాలి. 2 మూడోదిగా ఏం చెప్పాను? మనము ఏం చేయాలి? మన తల్లుల పట్ల మనము ఆనందించాలి. మన తల్లి నీ పట్ల ప్రభువా నాకు అనుగ్రహించిన కుమారుని బట్టి వందనాలు, కుమార్తెను బట్టి వందనాలు అని సంతోషపడాలి. అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనము ధ్యానించాం. ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. తర్వాత 4వది చెప్పి మనం ఈ సిరీస్ని మనము ముగించుకుందాం. 4వది ఏంటి అనగా, మొట్టమొదటిగా రెస్పెక్ట్, గౌరవించాలి. 2వదిగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. 3వదిగా రిజాయిస్, తల్లి పట్ల మనం సంతోషించాలి. తల్లులు మనకు జన్మనిచ్చినందుకు వారు కూడా సంతోషభరితంగా ఉండాలి. 4వది చెప్తున్నాను, రెన్యూ అనగా సమర్పించుకోవాలి. ఆ రిలేషన్షిప్, తల్లితో ఉన్న సంబంధాన్ని మరొక్కసారి ఈరోజు యూనిట్ రెన్యూ అనగా నూతనపరచబడాలి. నీ జీవితంలో నీ సంబంధము తల్లితో నూతనపరచబడాలి. ఈ 3 విషయాలు ఒకవైపు అయితే, ఈ పాయింట్, నీ రిలేషన్షిప్, నీ సంబంధము, తల్లితో ఉన్న సంబంధం నూతనపరచబడాలి అని ఎందుకు చెప్తున్నాను అనగా, అనేక తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లితో మాట్లాడటం లే, తల్లిని చూడటం లేదు, ఐ టు ఐ, కంట్లో కన్ను పెట్టి కూడా చూడని బిడలు నాకు తెలుసు. కానీ వర్తమానం వింటున్నప్పుడు యూ హ్యావ్ టు రెన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ మదర్. తల్లితో నువ్వు సంబంధం మళ్ళా తిరిగి ఆ రిలేషన్షిప్ నువ్వు కట్టాలి. లేకపోతే ఒక నూతనమైన సంబంధం తల్లితో నువ్వు ప్రారంభించాలి. అడుగుతున్నాను దేవుని సేవకుడిగా, తల్లి గాయపరిచిందా నీ హృదయాన్ని? తల్లి పార్షాలిటీ చూపించిందా? తల్లి నిన్ను పట్టించుకోలేదా? తల్లి నేను అనరాని మాటలు అన్నదా? కన్న తల్లి నువ్వు అనుకుంటున్నావు అన్నా, నా కన్న తల్లి ఈ రీతిగా చేయగలుగుతుంది, కన్న తల్లి ఏ రీతిగా నన్ను ఈ రీతిగా వదిలివేస్తుంది, కన్న తల్లి ఏ రీతిగా ఇన్ని మాటలు నన్ను అంటుంది, ఇన్ని మాటలన్నీ నా హృదయాన్ని గాయపరిచిందన్న, ఏ రీతిగా నేను క్షమించాలి? నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నానమ్మా. నేను ఎప్పుడు వర్తమానంలో టీవీలలో చెప్పే మాట మరొకసారి నేను జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. క్షమించబడిన మనము, వింటున్నారు కదా, క్షమించబడిన మనము క్షమించేవారుగా ఉండాలి. ఫర్గివెన్ పీపుల్ నీడ్ టు బీ ఫర్గివర్స్. వి రిసీవ్డ్ ఫర్గివ్నెస్. దేవాతి దేవుని యేసు ప్రభు దగ్గర నుంచి మనము క్షమాభిక్ష మనం పొందాం. మనం అర్హులము కాదు, అయినప్పటికీ కూడా ఆయన కృపాబాహుల్యత చేత, ఆయన కృప ద్వారా నిన్ను క్షమించాడు. నువ్వు క్షమించబడ్డావు, నీ తల్లిని క్షమించాలి. ఈరోజు యూ హ్యావ్ టు ఫర్గివ్ యువర్ మదర్. నాకు తెలుసు కొంతమంది చెల్లెళ్ళు ఎంతగానో ప్రేమించిన తల్లి గాయపరిచిన వెంటనే దే స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్ ద రిలేషన్షిప్. తల్లిని మర్చిపోయావేమో, తల్లి చేసిన గాయము, తల్లి చేసిన క్రియ నిన్ను వెంటాడుతూ తల్లిని హృదయంలో వేసిన గాయము ఇంకా నువ్వు క్యారీ చేస్తున్నావేమో. ఈరోజు దేవుని సేవకుడిగా అన్నగా చెప్తున్న మాట, ఆ గాయమును మాల్పువాడు యెహోవా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. గాయములు కట్టువాడు యెహోవా. హీస్ ఎ గాడ్ హూ విల్ బైండ్ యువర్ ఓన్స్. ఆ గాయము మోస్తూ, ఆ భారము మోస్తూ ఎవరికీ చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక, తోబుడులకు చెప్పుకోలేక, స్నేహితులకి చెప్పుకోలేక, ఆఫీస్లో ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతూ కన్నీరు కరుస్తున్నావేమో. ఈ వర్తమానము నీ గురించే. దేవుడు పలికే మాట, లెట్ గో. చూడండి, మనం ఈ తాడుని పట్టుకున్నాం అనుకోండి, తాడుని పట్టుకుంటే మనకే బాధ, మనకే నొప్పి, మనకే గాయం కలుగుతుంది. ఒకసారి మీరు వదిలేశారనుకోండి, ఎంత స్వేచ్ఛగా ఉంటుందో. ఈ వర్తమానం వింటుండగా దేవుడు పలుకుతున్న మాట, లెట్ గో. నేను క్షమించాను కదా నిన్ను, నువ్వు కూడా నేను క్షమించినట్లు నువ్వు కూడా ఇతరులను నువ్వు క్షమించాలి. అందుకనే
మనము ఇంకో మాట చెప్పాలి, అమ్మ చెల్లెమ్మ జాగ్రత్త వినండి, ఇది కొంచెం లోతైన సత్యం, మీరు బాధపడినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు. చూడండి, దేవుని వాక్యంలోంచి ఒక అద్భుతమైన సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తాను. మీకు తెలియదని కాదు, కానీ మనం ఎందుకు తల్లిని మనం క్షమించాలి. ప్రభు ప్రార్థన మనము ద మోడల్ ప్రేయర్ ఎప్పుడు ఇంట్లో మనము బైబిల్ స్టడీ అయినా ఫ్యామిలీ ప్రేయర్ అయినా ఆచారపూర్వకంగా చెప్తూ కాదు, ఆచారపూర్వకంగా కాదు. కొంతమందికి ఆచారం అయిపోయింది. కొన్ని ఇంట్లకి నేను వెళ్ళి బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు, లేకపోతే గృహకూడికి వెళ్ళినప్పుడు వాక్యమైన వెంటనే ఇమ్మీడియట్గా నేను దీవెన ఇవ్వకముందే ప్రభు ప్రార్థన స్టార్ట్ చేసేస్తారు. తప్పని నేను అనడం లేదు. ప్రభు ప్రార్థనలున్న ఆ తాత్పర్యము అర్థం మనం తెలుసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనము, 13, 14 వచనం కూడా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అది వింటున్నారు కదా, తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్లు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎవరినైతే క్షమించకుండా ఉన్నట్లయితే తండ్రి కూడా మిమ్మల్ని క్షమించాడు. అందుకనే ఒక మాట ఉంది అక్కడ, మీ హృదయ ఆయాసము, మీ సోదరుని పట్ల హృదయ ఆయాసం ఉంటే నువ్వు ఉపవాస ప్రార్థనలు చేసేసి 21 రోజులు 40 రోజులు ప్రతి శనివారము, ప్రతి గురువారము, ప్రతి శుక్రవారం ప్రార్థన చేసినా దేవుని వాక్యం ఉంది, నీ ప్రార్థన అంట ఈ రూఫ్ కూడా దాటదంట. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఇంకా క్షమించలేని గుణము, క్షమించగలుగుతావు కానీ క్షమాపణ ఇయ్యలేని గుణం ఉంది. కాబట్టి నీ ప్రార్థన ఆలకించబడటం లేదేమో. నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అనగా ఇంకా నువ్వు క్షమించవలసిన వారు ఆ జాబితాలో నీ తల్లి ఉందేమో. ఈ సాయంకాల సమయంలో ఒకసారి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి, క్షమించకుండా నువ్వు ఇంకా జీవిస్తున్నావేమో. క్షమాభిక్ష. అందుకనే ఈ ఆఖరి పాయింట్, రెన్యూ ద రిలేషన్షిప్. నీ తల్లితో మళ్ళా కలిసి ఒక సంబంధం. నువ్వు అనుకుంటున్నావు నన్ను గాయపరిచింది, నీకు వివాహమైంది, చెల్లెమ్మ నీకు బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు తల్లిగా నీకు తెలుసు. నీ తల్లి ఎటువంటి పరిస్థితుల్లో వ్యవహరించిందో, ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను నీ హృదయం గాయపరిచిందో నీకు తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకనగా నువ్వు తల్లివి కాబట్టి. తమ్ముడు, నువ్వు తండ్రిగా అయ్యావు కాబట్టి నీకు తెలుస్తుంది. సంసారము నడిపిస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. తల్లులతో రిలేషన్షిప్ లేని బిడ్డలతో సూటుగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నీ తల్లిని ఒక ఆధ్యాత్మిక అన్నగా, దేవుని సేవకుడిగా నేను ప్రాధాయపడుతున్నాను. నీ తల్లిని క్షమించే గుణము ప్రభువారు నీకు అనుగ్రహించాలని నా ప్రార్థన. ఏమైందో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల గుండా నీకు గాయం కలిగిందో నాకు తెలియదు, నీ తల్లిని చెయ్యి ఎటువంటి పరిస్థితుల్లో విడిచివేసిందో తెలియదు. నువ్వు అనుకుంటున్నావు ఈ రాత్రి కన్నీరు గారుస్తూ, అన్నా నా తప్పు లేదు, నేను చేయరాని పనికి మా తల్లి నాకు శిక్ష వేసింది, మా తల్లి చాలా కఠినంగా ప్రవర్తించింది, పెరుగుతుండగా పక్షపాతము చూపించింది అన్న, నన్ను ప్రేమించలేదు, నన్ను పట్టించుకోలేదు అని అనుకుంటున్నావేమో. అమ్మ ప్రితముడు అనుకుంటున్నావేమో. నీకు శుభకరమైన వార్త, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా, యేసు ప్రభువు వారు చెప్పే మాట, నేను ప్రేమించే దేవుడను, నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. ఎవరు నిన్ను విడిచిపెట్టేసినా సరే, నీ తల్లి నీ చేయి విడిచిపెట్టేసిందేమో, ప్రభువారు చెప్తున్న మాట, నిన్ను నేను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఈరోజు ఈ కార్యక్రమం నువ్వు చూస్తున్నావంటేనే దేవుని కృప. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితము సంతోషభరితంగా ఉండాలని, నీ జీవితంలో సంతోషము ఆనందము ఉండాలని ఆధ్యాత్మిక అన్నగా నా హృదయాభిలాష. క్షమిస్తావా ఈరోజు తల్లిని? చెప్తావా? దూరదేశాల్లో వెళ్ళిపోయావేమో, తల్లితో మాట్లాడటం లేదేమో, ఫోన్ చేసి అమ్మా ఐఎమ్ సారీ, అమ్మా ఐఎమ్ సారీ, దేవుని వాక్యం నేను విన్నాను, దేవుని వాక్యం చేత నేను స్పందించబడ్డాను, నన్ను క్షమించు అని చెప్పగలిగిన వేషధారణ కాదు, హృదయంతరంలో నుంచి a real repentance in the true heart will you say sorry I have hurt you. లేకపోతే నీ పట్ల నేను ఈ భారము మోస్తున్నాను, లేకపోతే ఈ కలిగిన గాయాన్ని మోస్తున్నాను, ఈ రోజు నుంచి తొలగించాలని ప్రభు పాదాల దగ్గర నేను పెట్టాను. బట్ యు నో వాట్ మమ్మీ, లెట్స్ హ్యావ్ ఎ న్యూ రిలేషన్షిప్. కాలము సమయము మన చేతిలో లేదు, ఎప్పుడు ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే రెన్యూ ద రిలేషన్షిప్, సమయం ఉన్నప్పుడే బిల్డ్ ఎ రిలేషన్షిప్, సమయం ఉన్నప్పుడే టెల్ యువర్ మదర్,
నిన్న కూడా నేను వర్తమానంలో చెప్పాను, అప్పుడప్పుడు మధ్యరాత్రుల్లో నేను లేచి డాడీకి కాల్ చేయాలనిపిస్తుంది, మధ్యరాత్రుల్లో లేచి నాన్న స్వరాన్ని వినాలనిపిస్తుంది. ఇండియా వచ్చిన వెంటనే డాడీ ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హ్యావ్ హర్ట్ యువర్ హార్ట్, మీ హృదయాన్ని గాయపరిచినట్లయితే నన్ను క్షమించండి డాడీ అని చెప్పాలని ఆశ ఉండేది. కానీ ఆ సమయం, ఆ తరుణం నాకు లేదు. మీకుంది ఆ సమయం, మీకుంది ఆ తరుణము. ఉన్నప్పుడే సమయాన్ని ఉపయోగించుకోండి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. సమయం ఉన్నప్పుడే తల్లిదండ్రులను ప్రేమించండి, సమయం ఉన్నప్పుడే బాధ్యత చూపించండి, సమయం ఉన్నప్పుడే వారిని సంతోషపరచండి, సమయం గడపండి వారితో. వారు మిమ్మల్ని చూసి సంతోషపరిచే రీతిగా మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ సంసారాన్ని సాగించండి. 4వదిగా, మీ సంబంధము తల్లితో చెడిపోయి ఉంటే, మీ సంబంధము తల్లితో తెగిపోయి ఉంటే, గాయము కలిగి మీరు దూరం అయిపోయి ఉంటే, తల్లికి దూరం అయిపోయి ఉంటే ఈ కార్యక్రమం దగ్గరికి రావాలని, దేవుడు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా మీ తల్లిని క్షమించాలి అని దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను. మనం ముగించే ముందు ఒకసారి రీక్యాప్ చేస్తాం. మన తల్లులను ఏం చేయాలి చెప్పండి నాతో పాటు. మన తల్లులను మనము గౌరవించాలి, మన తల్లుల పట్ల మనము బాధ్యత వహించాలి, మన తల్లులను మనం సంతోషపెట్టాలి, మన తల్లులతో మన సంబంధము రెన్యూ చేసుకోవాలి. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి, వీ నీడ్ టు హ్యావ్ రెస్పెక్ట్ అవర్ మదర్స్, వీ నీడ్ టు షో రెస్పాన్సిబిలిటీ టు అవర్ మదర్స్, వీ హ్యావ్ టు రిజాయిస్ ఓవర్ అవర్ మదర్స్, వీ నీడ్ టు రెన్యూ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ మదర్స్. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం. మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ సిరీస్ మనం ముగించుకుంటున్నాం ఈరోజు. ఈ సిరీస్ ద్వారా మీరు దీవించబడితే మాకు తెలియజేయండి. మీతో పాటు మేము ఆనందించాలని ఆశపడుతున్నాం. నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే కిందున్న వాట్సాప్ నెంబర్స్కి, ఈ నెంబర్స్ చూడండి, ఈ నెంబర్స్ 4-5 వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ నెంబర్స్కి మీరు తెలియజేయచ్చు, అన్న ఈ రీతిగా ఈ వర్తమానం ద్వారా నేను దీవించబడ్డాను, తల్లికి ఇంకా దగ్గర అయ్యాను, నేను ఒక తీర్మానం చేసుకున్నానని మాకు తెలియజేయండి. తల్లులు ఎవరైనా దీవించబడితే మాకు తెలియజేయండి. మీతో పాటు మేము సంతోషించాలని, మీ సాక్ష్యాన్ని పంచుకోవడం ద్వారా మేము కూడా మీతో ఆనందించాలని ఆశపడుతున్నాను. మరొకసారి ఈ సిరీస్ మీకు దీవెనకరంగా ఉన్నందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ సిరీస్ ద్వారా తల్లిని మీరు ఈ 4 సత్యాలు చెప్పిన 4 సత్యాలు మీరు పాటించాలని నా హృదయాభిలాష. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. సాక్ష్యాలు పంపిస్తారు కదా, మర్చిపోద్దు. గాడ్ బ్లెస్. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ సిరీస్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారో వారి తల్లిని గౌరవించాలని, వారి తల్లి పట్ల బాధ్యత చూపించాలని, వారి తల్లి సంతోషపరిచే రీతిగా జీవించాలని, వారి తల్లితో మరొక్కసారి ఒక నూతనమైన సంబంధము కలిగి ఆయన జీవించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి తమ్ముడిని, చెల్లిని మీరు దీవించి ఆశీర్వదించండి. తల్లులు మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, దీర్ఘాయుష్ను మీరు దయచేయమని నాయన అనేక సాక్ష్యాలు రాబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి ఈ సిరీస్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీ వందనాలు చెల్లిస్తూ, నీ కుమారుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమేశ్వర ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసము, తీర్మానం చేసుకున్న బిడలతో, వీక్షిస్తున్న తల్లులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు.
ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.